అందరికీ శుభోదయం. ఏకాదశి ఆదివారం, శ్రవణ నక్షత్రం, ఈ మూడు ఒకే రోజు కలిసి వచ్చాయి. ఆదివారం కావడం వల్ల పూజ చేసుకోవడానికి కొంచెం సమయం దొరికింది అనిపించింది. ఒక చిన్నపాటి గిన్నెలో కొద్దిగా యాలకుల పొడి, చందనం, కొంచెం కుంకుమ పువ్వు, పసుపు, కుంకుమ, అక్షతలు కలిపి ముందుగా సిద్ధం చేసుకున్నాం. ఈ గిన్నెలో కొద్దిగా నీరు పోసుకొని పక్కన పెట్టుకున్నాం. సాధారణంగా శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అని భావిస్తారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహం కూడా ఇలా సిద్ధం చేసుకొని ఒకటేసారి అర్చన చేసుకోవడానికి సంకల్పించుకున్నాం. ముందుగా జలంతో అభిషేకం చేసి తర్వాత చందనం, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పసుపు, కుంకుమ, అక్షింతలు కలిపిన జలంతోటి స్వామివార్లను, అమ్మవారిని అభిషేకించుకున్నాం. ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరంలో వచ్చే చిట్ట చివరి ఏకాదశి. తెలుగు సంవత్సరాదుల ప్రకారం ఫాల్గుణ మాసం చిట్ట చివరి మాసం. తదుపరి చైత్ర మాసంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజున తెలిసి తెలియక చేసిన పాపాలను ఆ భగవంతుడి ముందు ప్రాయశ్చిత్త ధోరణిలో చెప్పుకుంటే పాపాలు పటాపంచలవుతాయని, మరుజన్మకు ఉత్తమమైన జన్మ లభిస్తుందని విశ్వాసం. పాప విమోచని ఏకాదశి అనేది స్వీయ శుద్ధి, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మికత మేలుకొలుపుకు దారి చూపే పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజు సందర్భంగా ఉపవాసం, దానం, దాన ధర్మం, జపం వీటిలో ఏదో ఒకటైనా సంకల్పించుకొని ఆ శ్రీహరిని భక్తితో ఆరాధిస్తే ధర్మ మార్గం గుండా జీవితం ధర్మ మార్గంలో సాగుతుందని పురాణవచనం. అంతేకాకుండా మోక్షం సులభతరమవుతుందని నానుడి. తదుపరి ఆ వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణ పరమాత్ముడిని తులసి దళాలతోటి, బిల్వ దళాలతోటి అర్చించి పుష్పాలతోటి అలంకరించాము. ఉపచార చర్యలు చేసి పూజ ముగించాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని, ముందు ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.